కాళీమఠ్ శక్తిపీఠం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో అలకనంద మరియు మందాకిని నదుల సంగమ ప్రదేశంలో ఉంది. ఇది హిమాలయ పర్వత శ్రేణుల మధ్యలో ఉన్న పవిత్రమైన దేవీ క్షేత్రం. పురాణాల కథ ప్రకారం ఇక్కడ సతీదేవి యొక్క కింది భాగం పడిందని చెబుతారు. కాళీమఠ్ ఆలయం చాలా పురాతనమైనది. చరిత్రకారులు దీన్ని 8 లేదా 9వ శతాబ్దం మధ్యలో కత్యూరి రాజవంశ కాలంలో అభివృద్ధి చేసినట్టు చెబుతున్నారు. ఆ తర్వాత గడ్వాల్ రాజులు ఈ ఆలయాన్ని సంరక్షించారు. కాళీమఠ్ ఆలయంలో రాత్రివేళ ఎవరూ ఉండరు. అమ్మవారి పూజ అనంతరం ఆలయాన్ని మూసేస్తారు. ఎందుకంటే రాత్రివేళ దేవి భయంకరమైన రూపంలో తిరుగుతుందని నమ్మకం. అంతేకాకుండా భూగర్భంలో ఉన్న అమ్మవారి అసలు రూపాన్ని ఎవ్వరూ చూడరు. ప్రత్యేకమైన పర్వదినాల్లో మాత్రమే పురోహితులు అక్కడికి చేరి యజ్ఞం చేస్తారు. కాళీమఠ్ అంటే శక్తి రూపమని భావిస్తారు. దీనితో పరస్పర సంబంధం కలిగిన మరో దేవాలయం దారిదేవి శక్తిపీఠం. దాని గురించి తర్వాత వీడియోలో చూద్దాం.